దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మీ అందరినీ కలవడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి ప్రియులరా. మధ్యాహ్నం ఒకరిని కలిశాను, ఒక కుటుంబాన్ని. వారు ఇలాగ మాట్లాడుతున్నారు, దేవుడు నాకేమైనా అన్యాయం చేసి ఉంటాడా, దేవుడు నాకేమైనా అన్యాయం చేసి ఉంటాడా? నేను నమ్మకంగానే ఉన్నాను, నేను దేవునికి యథార్థంగానే ఉన్నాను, దేవునికి ఇవ్వాల్సిన అన్నీ ఇస్తున్నాను, దేవునికి ఇవ్వాల్సిన అన్నీ ఇస్తున్నాను. మరి నాకెందుకు ఈ పరిస్థితి, నాకెందుకు ఈ పరిస్థితి అని అడిగారు. నేను చెప్పాను, ఇప్పుడు మనకి ఎదురవుతున్న ప్రతీది కూడా మేలే. స్తోత్రం. మనకి ఎదురవుతున్న ప్రతీది కూడా ఏంటండి? మేలు. మేలు చెప్పండి ఒకసారి. మేలు. ఆయనంట మేలుతో మన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడట. అయితే ఇంకొక దగ్గర దేవుని మాట తెలియజేస్తుంది, దేవుని కార్యములంట చెవికి వినబడవు, కంటికి కనబడవు, హృదయానికి గోచరం కావు. హృదయానికి గోచరం కావు, మనకు అర్థం కావు. వాట్ గాడ్ ఈజ్ అప్ టు అనేది మనకు తెలీదు, మనకు అర్థం కాదు. అప్పుడప్పుడు మనం అంటాం, నేనేమన్నా చిన్నపిల్లోడినా, నేనేమన్నా చిన్నపిల్లనా, చెబితే అర్థం చేసుకోలేనంత తెలివి లేని దాన్నా, తెలివి లేని వాడినా అని అంటాం. ఆలకించండి, ఇక్కడ ఉన్నటువంటి నడి వయస్సు వాళ్ళు, పెద్దవాళ్ళు మన జీవితంలో ఒక దారుణమైన స్టేజ్ని దాటి వచ్చాం. ఇప్పుడు ఆ స్టేజ్లో యవనస్తులు ఉన్నారు. యవనస్తులు అనంటే 10 సంవత్సరాల నుండి 25, 26, 27, 30 వరకు, 10 నుండి 30 సంవత్సరాల వరకు ఇప్పుడు వాళ్ళు ఆ వయసులో ఆ స్టేజ్లో ఉన్నారు. 30 దాటిన వాళ్ళు, ఇక పైబడిన వాళ్ళు ఆ స్టేజ్ దాటి వచ్చారు. ఏంటి ఆ స్టేజ్ అని అంటే, ఆలకించండి. నాకు ఒక వస్తువు అంటే ఇష్టమైంది, నాకు ఒక వస్తువు అంటే ఇష్టమైంది, ఒక పని అంటే ఇష్టమైంది. ఒక వస్తువు అంటే, ఒక పని అంటే, ఒక స్థలం అంటే, ఒక వ్యక్తి అంటే నాకు ఇష్టమైంది. పెద్దలు ఆలకిస్తారు, గమనించండి. పెద్దలు అంటారు, ఈ నడి వయసు వాళ్ళు, పెద్దలో ఉన్నవారు అంటారు, అవన్నీ మేము దాటి వచ్చాం, అవన్నీ మేము అనుభవించాం, వాటిలో లోటుపాట్లు ఏంటో మాకు తెలుసు. మా నాన్న దగ్గర ఆ యవన ప్రాయంలో ఉన్నప్పుడు నేను అనేక మార్లు గొడవాడాను. గొడవాడడం అంటే వితండవాదం, వాదన వేసుకునేవాడిని మా నాన్నతో నేను వాదన వేసుకునేవాడిని. ఆలకించండి. ఏంటనంటే, నాకు తెలియదు అంటావా, నాకు తెలియకుండానే ఇట్లా చేస్తున్నానా, నాకు దాని గురించి ఏం తెలియదు అంటావు అని. నేను వ్యాపారం పెడదాం అనుకుంటున్నా, లాభం ఎంత వస్తుంది అనలా మా నాన్న. నష్టం వస్తే ఎంత నష్టం వస్తుంది, నేను ఫలానా వస్తువు కొనాలనుకుంటున్నా, ఎంతకాలంలో అది పాడైపోద్ది, నేను ఫలానా చోటకి వెళ్తున్నాం అనుకుంటున్నా, అక్కడికి వెళ్తే రోగాలు ఏమొస్తాయి, శుభం పలకరా బాబు అని అంటే ఏంటి మాటలో. నేను మా నాన్నతో అన్న మాట అండి, శుభం పలుకనంటే ఏంటి మాటలో. శుభమాని నేను వ్యాపారం పెడదాం అనుకుంటుంటే
నష్టం ఎంత వస్తుందని అంటావేంటి? నా స్నేహితులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్తానని అంటే అక్కడికి వెళితే వ్యాధులేంటి, నష్టమేంటి అంటావేంటి? ఫలానా వస్తువు కొంటానంటే అది ఎంతకాలం మన్నుతుంది అంటావేంటి అని నేను మా నాన్నతో ఎప్పుడు వితండవాదం వేసుకునేవాడిని. ఆలకించండి, నేను నా పిల్లల్ని కని ఒక వయసుకు వచ్చేపాటికి అప్పుడు నాకు అర్థమైంది, కీడెంచి చెప్పాలా, కీడెంచి మేలెంచాలి. పెద్దలైన వారందరూ కూడా మొదట ఏమించుతారు? కీడు. నేను ఈ అడుగు వేస్తున్నా, ఈ అడుగు వేయడం వల్ల నాకు కలిగే నష్టం ఏమిటి? లాభం ఎవడైనా ఆలోచన చేస్తాడు, నాకు కలిగే నష్టం ఏమిటి? ఇప్పుడు నడి వయసు వాళ్ళు, పెద్దవాళ్ళందరూ కూడా ఆ స్టేజ్ నుండి దాటి వచ్చారు. ఎందుకని? ఒడిదొడుకులు, నష్టాలు, దెబ్బలు, అవమానాలు అన్నీ పడి 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 ఇప్పుడు ఒక సెటిల్మెంట్ కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. పైపుల్ రోడ్లో నుండి బెగ్గర్లుగా తిరిగే టైం, గొట్లాట్లు, గొడవలు, పోలీస్ స్టేషన్లు అంటే సరదా. అట్లాంటి టైంలో ఒక రకంగా చెప్పాలంటే వెనక ముందు ఆలోచన చేయకుండా గొడవలు చేసి, పళ్ళు రాళ్ళగొట్టి, కాళ్ళు చేతులు విరగొట్టి పోలీస్ స్టేషన్లకి తిరిగిన వాళ్ళు ఇప్పుడు మనకు నేను చూసి భలే నవ్వుకున్నా. ఎందుకనంటే ఎప్పుడు 2 గుండీలు తీసేసి ఒక పక్క కాలర్ తీసి ఎదురుకు లాగి ఒక పక్క చేయి పైకెత్తి ఇష్టానుసారంగా తిరుగుతున్న వ్యక్తి నీట్గా టిప్ టాప్గా ఇన్షర్ట్ చేసి, పాయింట్ షూ వేసి, ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ తగిలించుకొని, చక్కని కూలింగ్ గ్లాసులు పెట్టి బండి మీద వెళ్తుంటే ఎట్టుంటుంది? ఈడు ఆడేనా అన్నంత అనుమానం వచ్చి ఫోన్ కూడా చేశాడికి, ఎరా బాబాయ్ నువ్వేనా అని. ఇందాక ఒకడిని చూశాను నీ బండి మీద చక్కగా, ఇప్పుడు కుర్రోళ్ళందరికీ రిక్షా ఫ్యాషన్ కదా, నా కాలు చూస్తే మీకు అర్థమవుద్ది, ప్యాంట్లు ఎక్కడ దాకా ఉంటాయి. నా చిన్నప్పుడు మా అప్పారావు తాత రిక్షా డ్రైవర్ గారు కాలు పైకి మడతేసేవాడు. ఏంటంటే రిక్షాకి ఏముండేది కాదు, గేర్ కేసు ఉండేది కాదు, చైన్ పైన గేర్ కేసు ఉండేది కాదు. ఈ రిక్షా దొక్కేటప్పుడు ప్యాంట్ అల్లా వెళ్ళి చైన్ మీద పడి, అది తెల్ల ప్యాంట్ అవని, నల్ల ప్యాంట్ అవని, బులుగు ప్యాంట్ అవని, ఆ చైన్ అల్లా వెళ్ళి ఇట్ట రాసుకుంటున్నప్పుడు ఇదే చైన్ అనుకుంటే దానికి ఉన్న గ్రీజ్ అంతా బట్టలకు అంటుతుందని చెప్పి దానికి అంటకూడదని ఆ రిక్షా దొక్కేటప్పుడు అంటకుండా ఉండేలాగా పైకి మడతేసేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళకి అది ఫ్యాషన్. సరే ఏదేమైనా కానీ వాడు చక్కగా నీట్గా వెళ్తున్నాడు. నేను సంతోషించా, హృదయపూర్వకంగా బలిపీఠం మీద ఉండి చెబుతున్నా. వాడు నేను అడిగాను, నువ్వేనా అని అడిగితే, నేనే. ఇంకెంతకాలం తిరుగుతాం? అర్థమైంది, జీవితం అంటే అర్థమైందని. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. వాడికి ఇప్పుడు ఆ వ్యక్తి చెబుతుంటే అర్థం కావట్లా. ఇప్పుడు మనోళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని ఏమనాలో తెలుసా? మనం మూర్ఖులు అనాలి. ఎందుకని? ఇది పెనం పొయ్యి మీద పెట్టి మంట పెడితే ఏమవుద్దండి? వేడవుతాయి. వేడిగా ఉన్న పనం మీద అట్లెత్తి అట్లు అవుతాయి, గుడ్డెత్తి ఆమ్లెట్ అవుద్ది, చెయ్యి ఎత్తే డబుల్ ఆమ్లెట్ అవుద్ది. అంతేనా? అటు పిండెత్తి అట్టు అవుద్ది, గుడ్డు బాగలు కొట్టేస్తే ఆమ్లెట్ అవుద్ది, చేయి పెడితే డబుల్ ఆమ్లెట్ అవుద్ది, కాలిద్ది. ఇది కాలుతుంది అని ఎవడని చెప్పాడు అనుకోండి, నీ గాలింది, మరి మాకు గాలొద్దా? నువ్వు కాల్చుకున్నావు బాగానే ఉంది, మేము కాల్చుకోవాలిగా. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని ఏమనాలా? మూర్ఖులు అనాలి. మనల్ని కూడా దేవుడు అంటున్నాడు, నాలో చదవండి ఆ మాటని 15వ అధ్యాయం యోహాను సువార్త, మన మూలాంశం, యోహాను సువార్త మూలాంశం
15వ అధ్యాయం. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగలు బయట పారవేయబడి నాలో ఫలింపని ప్రతి తీగ ద్రాక్ష పీకి పారవేయబడును. దేవునికి స్తోత్రం. నాలో ఫలించని ప్రతి తీగ, నాలో ఫలించని ప్రతి తీగ, ఇటు చూడాలి. నాలో ఫలించని తీగ అది ఎందుకు పనికిరాదు? దేవుని యొక్క మాట చెప్తుందండి, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. దేవుని యొక్క మాట స్పష్టంగా చెప్తుంది మనకి, మీరు నాలో ఫలించితేనే, మీరు నా యందు నిలిచి ఉంటేనే. అందుకనే కదా 3 యోహాను 2వ మాట కూడా ఏమంటున్నాడు, ప్రియుడా కొంచెం సౌండ్ పెట్టు బాబు, మీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ఆత్మలో వర్ధిల్లుచు ఉన్న ప్రకారం, నీవు దేవునిలో వర్ధిల్లుతున్న ప్రకారం మిగిలిన విషయాలను నువ్వు వర్ధిల్లి చక్కగా ఉండు. నీవు దేవునిలో ఉంటే, దేవుని యొక్క మాట ఏమంటుందో తెలుసా, నాలో ఫలించే ప్రతి తీగ, ఏ తీగ ఫలించే అనండి ఒకసారి. పురుషులు స్త్రీలు చిన్న పెద్ద, ఫలించే అంటే దాని అర్థం ఏంటి? ఫలించే అంటే అమ్మా కాయలు కాసేది, అభివృద్ధి కలిగినది, అభివృద్ధి కలిగినది, అభివృద్ధి కలిగినది. ఆలకించండి, మన అభివృద్ధి అంతా కూడా లోకానుసారంగానే ఉంది, కానీ దైవికంగా ఎక్కడ ఎవరికి లేదు, చాలా తక్కువ. మన వాళ్ళు కొలత ప్రామాణిక, కొలబద్ద అంటాం కదా, స్కేల్. మన వాళ్ళ స్కేల్ ఏంటి అని అంటే ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, ఎంత డబ్బు ఉంది, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏ వస్తువులు వాడుతున్నారు, ఏంటి. ఇది లోకస్తుల యొక్క ప్రామాణిక. కానీ దేవుని యొక్క ప్రామాణిక ఏంటనంటే ఫలాలు వరాలు. చెప్పండి గట్టిగా. ఏం ఫలాలు? ఆత్మ ఫలాలు. ఏం వరాలు? ఆత్మవరాలు. మనం మాట్లాడుకున్నాం, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే పీకేయ్, నరికేయ్ అంటుంది వాక్యం. అంత నిక్కచ్చిగా, అంత కఠినంగా దేవుని యొక్క మాట అక్కడ అలా మాట్లాడగలిగిన కారణం ఏంటనంటే శరీరం క్షయమైనది. ఈ శరీరం ఎట్టు ఉండాలంటే ఎన్ని మందులు వేయాలా, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. మనదే శరీరం పలుదాముల 3 రోజులు ఎవడన్నా ఉంటాడు పక్కన? మనదే శరీరం స్నానం చేయలే 3 రోజులు ఎవడన్నా ఉంటాడు పక్కన? ఈ శరీరాన్ని అందంగా ఉంచాలి, ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి, లేకపోతే ఎవడో ఒకడి మీద ఆధారపడాలి, ఎవడో ఒకడి మీద ఆధారపడాలి. దేవుని మాట ఆలకించండి, నాలో ఫలించే. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం కాదు, ఫలించడం అనేపాటికి మన వాళ్ళ దృష్టిలో ఏదో మందిరానికి వెళ్తున్నా, ఏదో ప్రార్థన చేసుకుంటున్నా, ఏదో దశంభాగం ఎత్తునా, ఏదో రోజు వండే బియ్యంలో గుప్పుడు దశంభాగం ఎత్తునా, ఆ బియ్యం తెచ్చి డ్రమ్ములో పోతున్నా, ఉపవాస ప్రార్థనలకు వస్తున్నా, బలలో చేయి వేస్తున్నా, మా ఇంటికి సేవకుడిని పిలుస్తున్నా, మీటింగ్లు ఎక్కడన్నా జరిగితే వెళ్తున్నా, మందిరంలో ఏమైనా వస్తువులు కావాలంటే కొంటున్నా. మన వాళ్ళ దృష్టి అంతా కూడా ఇదే. ఇది చాలు, ఎంతకన్నా ఏంటి? ఆడు చూడు, ఈడు చూడు, వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, మందిరానికి వచ్చి బూతులు మాట్లాడుతున్నారు.
మందిరానికి వస్తా పాపం చేస్తున్నారు, మందిరానికి వస్తా సినిమాలకు వెళ్తున్నారు, మందిరానికి వస్తా బూతులు మాట్లాడుతున్నారు, మందిరానికి వస్తా మందు తాగుతున్నారు. ఇప్పుడు వీళ్ళతో పోలిస్తే నేను బాగానే ఉన్నాను కదా, సో నేను దీవించబడినట్టే కదా, నేను అభివృద్ధి పొందినట్టే కదా. అంతే అంతేనా? అంతే కదా. మనం దేనితో పోలిక పెట్టుకుంటామనంటే ఇలాంటి దాంతో. ఒకళ్ళని వాళ్ళ నాన్న సావు కొడుతున్నాడు, 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడని. ముందు ఎందుకు కొడుతున్నాడో తెలియదు, బాధించుకొని నాన్న ఎందుకు కొడుతున్నావు అన్నాడంట. ఒరే సిగ్గులేదా, 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి ఎందుకు కొడుతున్నావా అంటున్నావా అన్నాడంట. వాడి కోపం వచ్చింది. వాడు అంటాడు, నా పక్కనోడు ఎవడో నా సహోదరుడు, నా పొరుగువాడు 6 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. సో ఇప్పుడు వాడితో పోల్చుకుంటే నేను బెటరేగా, నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? దేవుని జనాంగం ఆలకించండి. ఇప్పుడు మనం కూడా అట్టే ఉన్నాం. ఈడు సవట, ఆడు సవటన్నారా సవట. ఈ సవట పోయి ఎవడితో పోలిక పెట్టుకుంటున్నాడు? సవటన్నారా సవటతో పెట్టుకుంటున్నాడు. నేను గంటన్నా ప్రార్థన చేస్తున్నా, ఆడు గంట కూడా ప్రార్థన చేయట్లా. నేను దశంభాగం ఎత్తనా, ఆడు దశంభాగం ఇవ్వట్లా. నేను మోకరెత్తనా, ఆడు మోకరెచ్చట్లా. నేను పాపం చేయట్లా, ఆడు పాపం చేస్తున్నాడు. నేను బూతులు మాట్లాడట్లా, ఆడు బూతులు మాట్లాడుతున్నాడు. నేను క్రమంగా ఆదివారం మందిరానికి వెళ్తున్నా, ఆడు ఆదివారం మందిరానికి వెళ్ళట్లేదు. దిస్ ఈజ్ వాట్ హౌ వి చూజ్ ఈచ్ అదర్. మనం ఒకరినొకరు పోలిక ఎట్టబెట్టుకుంటామంటే అలాగే. బాబు పైకి వెళ్ళండి, అయ్యా పైన పురుషులు పైన, కిందంతా స్త్రీలు, పైన పురుషులు. ఆలకించండి నా ప్రియమైన దేవుని సంగమా. మన పోలిక ఎవరితో? ఫలించే కొమ్మే. కానీ ఆ కొమ్మ అనుకుంటుంది ఇది చాలు అని, ఇది చాలు అని, ఇది చాలు అని. కానీ యజమాని ఆశించే ఆశ వేరు. ఒకసారి మిరప తోటకి వెళ్ళాను. మాకు తెలిసిన వాళ్ళు మిరప తోట, పెద్ద వయసు ఉన్న ఆయన, దాని రైతు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా అండి? దాదాపుగా 5 సెంట్లు భూమిలో ఈయన మిరప తోట ఉంది. బిందె పట్టుకున్నాడు, బిందె నిండా నీళ్లు పెట్టుకున్నాడు. ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు, కూర్చుంటున్నాడు, చెట్టునంతా పరిశీలన చేస్తున్నాడు. ఆలకించండి, చెట్టునంతా పరిశీలన చేస్తున్నాడు. వడిలిపోయిన ఆకులు పీకేస్తున్నాడు, పాడైపోయిన పిందులు పీకేస్తున్నాడు, ఎండిపోయిన పిందులు పీకేస్తున్నాడు, వడబారిపోయిన కొమ్మలు పీకేస్తున్నాడు. అన్నీ పీకేసి దానికి చక్కగా నీరు పోసి చక్కగా పాదు చేసి వేరొక చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు. మళ్ళా దానికి అదే పరిస్థితి. వేరొక చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు, మళ్ళా అదే పరిస్థితి. నేను అడిగాను, ఊరకట్ట నీళ్లు పోసుకొని వెళ్ళకుండా ఏంటిది అన్నాను. నేను ఈ విత్తనము నాటినప్పుడు, ఇది మొలకెత్తినప్పుడు దీన్ని బట్టి నేను ఒక ఆశ కలిగి ఉన్నా. స్తోత్రం. ఈ విత్తనాన్ని విత్తినప్పుడు, అది మొలకెత్తినప్పుడు దీన్ని బట్టి నేను ఒక ఆశ కలిగి ఉన్నా. ఆశ అంటే ఇది కనీసం ఒక 1/2 కిలో మిరపకాయలు గాయాల. దేవునికి స్తోత్రం. ఇది ఒక 1/2 కిలో మిరపకాయలు గాయాల అనేది నా ఆశ. అందుకని దానికి కావలసినవన్నీ నేను ఇస్తున్నాను. అది ఫలించాలి. ఎలాగా? 30 దంతులుగా కాదు, 60 దంతులుగా కాదు. అది ఎలా ఫలించాలి? 100 ఫలించాలి. దేవునికి స్తోత్రం. 100 ఫలించాలనేది యజమానుని యొక్క ఆశ. కానీ మన ఆలోచన ఏంటి? చచ్చినోడి పెళ్ళికి ఎంతకన్నా పరిశుద్ధంగా ఉంటారా? ఇంతకన్నా నీతిగా ఉంటారా? ఇంతకన్నా యథార్థంగా ఉంటారా? కారణం ఏంటి? మనము ఆ స్టేజ్లో ఉన్నాం. ఎవడు చెప్పినా వినే స్టేజ్లో ఉన్నామా? ఎవడు చెప్పినా వినే స్టేజ్లో ఉన్నామా? మరి ఏ స్టేజ్లో ఉన్నాం? ఎవడు చెప్పినా వినని స్టేజ్లో ఉన్నాం. ఎట్టుంటుందో తెలుసా ప్రియమైన వారలారా? సాక్షాత్తు యేసు ప్రభువే ఎవరో
యేసు ప్రభువే వచ్చి నీతో చెప్పినా నువ్వు నేను వినే పరిస్థితులు లేవు. అంత హృదయం బండబారిపోయింది, అంత హృదయం వాత వేయబడింది. ఇప్పుడు యవ్వన బిడ్డలు ఉన్నారు, వారికి ఏం చెప్పినా నాకు మా పెదనాన్న సైకిల్ కొనియడానికి పోయినప్పుడు నాకు ఈ గేర్లు సైకిలే కావాలి. అమ్మేవాడు చెబుతున్నాడు ఈ రిపేర్లు వస్తాయి, మా నాన్న చెబుతున్నాడు రిపేర్లు వస్తాయి, మా పెదనాన్న మాత్రం నీ ఇష్టం అంటున్నాడు. అప్పుడు నేనేం చేస్తా? అమ్మేవాడు మాటినట్లా, చెప్పేవాడు మాటినట్లా నాకది కావలసిందే, నాకది కావలసిందే. నా ప్రియమైన దేవుని సంగమ ఆలకించండి. దేవుడు ఈ ఫలించే కొమ్మలని, ఏ కొమ్మల్ని చెప్పాలి, ఏ కొమ్మల్ని? ఫలించే కొమ్మల్ని ఆయన తన చేతుల్లోకి తీసుకుంటున్నాడు. ఎందుకు అనంటే అవి నూరంతలుగా ఫలించాలని. చెప్పండి, ఎలా ఫలించాలని? అందుకని ఆయన ఏం చేస్తున్నాడనంటే ఫలించే కొమ్మ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరానివి తీసేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దానిలోని పనికిరానివి, అవసరం లేనివి. ఇప్పుడు నీకు అది అవసరం లేదు, అందుకే నేను తీసేసానని చెబితే వినగలిగే స్టేజ్లో నువ్వు నేనున్నామా? లేదేసయ్యా, నాకు కావాల్సిందే, అది నాకు కావాల్సిందే, అది నాకు అవసరం. నీకు అర్థం కావట్లా. ఎవరికి అర్థం కావట్లా? ఎవరికి అర్థం కావట్లా? చెప్పాలా? యేసయ్యకి అర్థం కావట్లా, నీకు అర్థం కావట్లా. అది నాకు కావాలి, అది లేకపోతే నేను ఉండలేను, నాకు కావాల్సిందే. దేవుడు నీకు ఎందుకు ఇవ్వట్లేదనంటే అది నీకు అవసరం లేదు కనుక. అంతే తప్ప దేవుడు అన్యాయస్తుడు కాడండి. చక్కని మాట చెప్తున్నాడు భక్తుడు. దేవుడు నీకు ఇప్పుడు అది ఇవ్వలేదు అని అంటే అది నీకు ఇప్పుడు అవసరం లేదని అర్థం. అంతేగాని దేవుడు నేను అన్యాయం చేస్తున్నట్టు కాదు. అమ్మ వింటున్నారా? అయ్య వింటున్నారా? దేవుడు అన్యాయం చేస్తున్నట్టు కాదు. ఆ తల్లికి నేను ఇదే చెప్పాను, దేవుడు నిన్ను అన్యాయంగా విడిచిపెట్టేవాడు కాదు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పేవాడు కాదు. స్తోత్రం. నీవు నేను కన్నీరు కారుస్తుంటే చూస్తూ నిలబడిపోయేటువంటి వాడు కాదు. ఆయనంట హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు అంట. స్తోత్రం. విరిగి నలిగిన హృదయాలను ఆయన ఆలస్యం చేయడంట, అంటే ఆలస్యం చేయడు. ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, 4వ వాడిని ముద్దు చేస్తామా, పెద్దోడిని ముద్దు చేస్తామా? చెప్పాలా? ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, 4 పిల్లల్లో చిన్నోడిని ముద్దు చేస్తామా, పెద్దోడిని ముద్దు చేస్తామా? ఎందుకని? చిన్న పిల్లోడు రాడికి ఏం తెలియదురా. సరే, ఇప్పుడు మళ్ళీ అడుగుతాను. ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, పెద్దోడికి ఆరోగ్యం బాలేక మంచాన ఉన్నాడు. ఇప్పుడు చిన్నోడిని గారాబం చేస్తామా, పెద్దోడిని గారాబం చేస్తామా? ఎందుకని? బాలేదుగా, ఒంట్లో బాలేదుగా, హృదయం బాలా, ప్రాణం బాలా. అలాగే దేవుడు కూడా చిన్న పెద్ద అనేది కాసేపు పక్కన పెడితే హృదయం ఎవరిదైతే పగిలిపోయిందో, హృదయం ఎవరిదైతే భారంగా ఉందో, హృదయం ఎవరిదైతే భారాన్ని మోస్తుందో, వేదనని మోస్తుందో, శోధనని మోస్తుందో, ఆ హృదయాన్ని దేవుడు ఆలస్యం చేయడు. వారి పక్కనే ఉంటాడంట ఆయన, వారి పక్కనే ఉంటాడు, వారి పక్కనే ఉండి వింటూ ఉంటాడు. అయితే అప్పుడు ఎందుకు చేయలా? ఆలకించండి. చెప్పినా వినబడదు, నీకు అర్థం కాదు, నీకు కనబడదు, నీకు నాకు వినబడదు, నీకు నాకు కనబడదు, నీకు నాకు అర్థం కాదు. అందుకనే దేవుడు చెప్పకుండా ఆయన మౌనంగా ఉండి ఉండి ఉండి
ఒక్క టైంకి వచ్చేపటికి ఆయన మాట్లాడతాడు. నేను ఇలా బాధపడుతుంటే మరి ఎట్ట చూస్తూ ఉన్నాడు దేవుడు అని నువ్వు అనుకోవచ్చు. ఈ మైక్ నువ్వు నేను, ఇటు చూడండి ఒకసారి. ఈ మైక్ నువ్వు నేను, ఈ మైక్ నువ్వు నేను, ఈ రెండు చేతులు దేవుని యొక్క హస్తాలు అనుకుంటే ఒక రాయి వచ్చి తగలాలని అంటే ఈ చేతుల్ని దాటుకొని వచ్చి తగలాలి. ఒక శోధన వచ్చి తగలాలంటే ఈ చేతులు దాటుకొని తగలాలి. వ్యాధి, బాధ, బలహీనత ఏదైనా సరే ఈ చేతులు దాటుకొనే దీని దగ్గరికి రావాలి. అందుకని ఆయన ఏమంటున్నాడు తెలుసా? శోధన మనము సహించగలిగినంతకంటే ఆయన ఎక్కువేమి మనల్ని శోధించేదానికి అవకాశం ఇచ్చే దేవుడు కాదు. చదవండి ఆ మాట. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఎన్నో వచ్చినవండి? 1 కొరింథీ 10:13 అండి. 13వ వచనం చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవకాశం ఇవ్వడు దేవుడు. నీవు నేను భరించగలిగినంత కంటే ఎక్కువ అవకాశం ఇవ్వడం. తల్లి అయినా మరుచునేమో, నేను నిన్ను మరువను అంటున్నాడు. తల్లి అయినా మర్చిపోద్దేమో, నేను నిన్ను మర్చిపోను అంటున్నాడు దేవుడు. అట్లాంటి దేవుడు నువ్వు నేను బాధపడుతుంటే, నువ్వు నేను శోధింపబడుతుంటే, నువ్వు నేను కన్నీరు గారుస్తుంటే, నువ్వు నేను అవమానించబడుతుంటే ఎట్లా చూస్తూ ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు? ఒక టైం అండి, ఆ టైంలో ఏడవని రోజు లేదు, ఏడవని రోజు లేదు, దుఃఖపడని రోజు లేదు నా జీవితంలో. దాదాపు కొంతకాలం, సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక వారం కాదు, 6 నెలలు కాదు, సంవత్సరం కాదు, కొన్ని సంవత్సరాల పాటు దుఃఖం. నేను చేయని దానికి నేను మాట పడాల్సి వస్తుంది. ఆ టైంలో నాతో పాటుగా ఉన్న వాళ్ళు మార్కన్న కుటుంబీకులు. మేముంటాం. మార్కన్న నాతో పాటు తిరుగుతుంటే సుశీలమ్మ పిల్లలు మాతో పాటు ఉండేవాళ్ళు. మేము ఏ దుఃఖం నుండి వెళ్ళామో వాళ్ళకి తెలుసు, ఎట్లాంటి వేదన నుండి వెళ్ళామో తెలుసు. ఆ రకమైన వేదన మరలా ఒక వారం నుంచి వస్తుంది, నాకెందుకో తెలియదు హృదయంలో. మరి నేను మరలా దేనికి సిద్ధపడుతున్నానో నాకు తెలియదు. కొన్ని సంవత్సరాల పాటు ఒక రకమైన వేదన, ఏడవాలని ఉంటుంది, ఒంటరిగా ఉండాలని ఉంటుంది. ఎందుకన్నానంటే మేము చేయని దానికి మేము చేశాము అని మాటలు ఏంటంటే ఎట్టుంటుంది. ఉదాహరణ, మా నాన్న నేను ఏ రోజు చూడకుండా ఉండలా. మీకు ఎన్నో మార్లు చెప్పాను, నా బతుకు ఒక బతికేనా అని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకనంటే ఒక పూట ముద్ద పెట్టుకోలేకపోతున్నాను నేను మా నాన్నకి. మా అమ్మ ఉన్నప్పుడు ఒక పూట కాకపోతే ఒక పూట వచ్చి భోంచేసి వెళ్ళేవాడు. మా అమ్మ చనిపోయినాక ఇంటికి రాట్లా, వచ్చినా స్నానం చేసి కాఫీ తాగి వెళ్ళిపోతున్నాడు. ఆ కాసేపే నేను మా నాన్న ఇంట్లో చూడ్డం. మధ్యాహ్నం ఎక్కడ భోంచేసావంటే ఎక్కడో దగ్గర తినాలి అనేవాడు. రాత్రికి ప్రార్థనలు ఎక్కడో దగ్గర ఉండేవి, లేకపోతే ఎక్కడో దగ్గర తినేవాడు. తిన్నాడా లేదా అని ఆలోచన చేస్తున్న సందర్భాల్లో నా స్నేహితుడు ఒకడు పిలిచాడు ఇంటికి. రే, మా అమ్మ నీతో మాట్లాడాలంటారా? సరే అని వెళ్తే ఎల్లంగాల్ని తిట్లు పురాణం ఎత్తుకుంది మా ఆంటీ నా మీద. ఏంట్రా అదిరా ఇదిరా అని తిడుతుంది. ఆంటీ ఎందుకు తిడుతున్నావు, ఏంటి సంగతి అంటే, మీ నాన్నకి నువ్వు చూడట్లేదంట, ఇంట్లో ఉండొద్దామంటున్నావంట, మందిరంలో పడుకో అంటున్నావంట, హోటల్లో తిను అంటున్నావంట, ఇంటికి రామాకు అంటున్నావంట, ఏంట్రా ఇది అంది.
నా బిడ్డల మీద ప్రమాణం వేసి చెప్తున్నా, నేను ఏ రోజు నా తల్లిని నా తండ్రిని అట్ట అన్నవాడిని కాను. అంతకన్నా దౌర్భాగ్యమైన జీవితం ఇంకేంటి చెప్పు? మరి ఏంటి ఇలా చెప్పుకుంటున్నారు? నా చెవిని పడింది, అందుకే నిన్ను పిలిచి అరుస్తున్నా, మందలిస్తున్నా, బుద్ధి చెప్తున్నా. బుద్ధి చెప్పిన మాట మంచిదే, కానీ రోజు నేను ఏడుస్తున్నా. ఒక పూట ముద్ద పెట్టుకుంటే మా నాన్నకి మేలని. మా నాన్న రావట్లేదంటే ఇంటికి వచ్చే మా అమ్మ గుర్తొస్తుందని రావట్లే. అలా వరండాలో ఉండి వెళ్తాడు, స్నానం చేస్తాడు. అదే వరండాలో బట్టలు పెడితే అయ్యే బట్టలు వేసుకొని మందిరంలో కూర్చుంటాడు, కాసేపు వెళ్ళిపోతాడు. ఇంట్లో కూడా రాడంటే అవునా? మరి ఏంటి? మేము చేయని ఎంటనప్పుడు ఎట్టుంటుంది చూడండి. ఏంటి మీ అమ్మని నువ్వే చంపేశావు? మీ అమ్మ నీ వల్లే చచ్చిపోయిందంటగా, నువ్వే చంపేసావు అంటగా. ఇట్లాంటివి కొన్ని సంవత్సరాల పాటు విన్నాను నేను. కొన్ని సంవత్సరాల పాటు, ఒక రోజు 2 రోజులు కాదు. పడుకుంటే నిద్రపట్టేది కాదు, ఈ మాటలే. అట్లాంటి టైంలో నేను దేవుణ్ణి ఒకటే అడిగాను, ప్రభువా మోయగలిగిన భారాన్ని పెట్టావు, మోయడానికి నాకు శక్తిని ఇచ్చాలి, అంతకు మించి నాకేమవుతుంది? ఇది తీసేయి అని నేను అడగట్లా, ఇది వద్దు అని నేను అడగట్లా. నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే ఇది నా జీవితంలోకి రాదు. వచ్చింది గనక నాకు మోయడానికి భారాన్ని చాలు, ఇంకేమొద్దు అని నేను దేవుణ్ణి అడిగాను. ఆ టైంలో ఒకవేళ నేను దేవుని దగ్గరికి లేకపోతే, మనం ఇప్పుడు ఏ రకమైనటువంటి ఆలోచనలో ఉన్నామో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు అన్యాయం చేసేసాడు, దేవా నేనేం తప్పు చేశాను, ఎందుకు నన్ను ఇంతగా అన్యాయం చేస్తున్నావు, ఎందుకు ఇంతగా నన్ను బాధ పెడుతున్నావు, ఎందుకు నన్ను ఇంతగా దుఃఖిస్తున్నావు, ఎందుకు నన్ను ఇంతగా శ్రమల కొలిమిలో నన్ను పెడుతున్నావు మనం అడగొచ్చు. కానీ భక్తుడు ఒకటి అన్నాడు, ఆయన సహించగలిగిన దానికంటే ఎక్కువేమి మనల్ని పెట్టడం. అట్లాంటి బాధలో నాకు దగ్గరగా ఉన్న కుటుంబం మార్కన్న కుటుంబం. సంఘమంతా నా కోసం ప్రార్థన చేస్తుంటే పరోక్షంగా ప్రత్యక్షంగా వారు మా పక్షాన నిలబడ్డారు. అందుకనే చాలామంది అడుగుతారు కొన్నిసార్లు, ఎందుకు వాళ్ళ పిల్లలంటే మీకు అంత అంటే, నా కొడుకులు ఎంతో వాళ్ళంతే. ఎందుకని మాకు దగ్గరగా ఉన్నారు. వాళ్ళ చదువులు ఒకసారి అయితే వాళ్ళ ట్యూషన్లు కూడా మానేసి మా ఇంట్లో ఉన్నారు. పిల్లల దగ్గర ఉండాలా, ఎవరు లేరు అని చెప్పి. దేవుడు అన్యాయస్తుడు కాడు, గుర్తుపెట్టుకో. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు, గుర్తుపెట్టుకో. దేవుడు నేను ఏడుస్తుంటే అట్ట చూసేవాడు కాదు, గుర్తుపెట్టుకో. దేవుడు నమ్మదగినవాడు అనండి ఒకసారి. స్వరం ఇవ్వబడిన వారు అందరూ కూడా ఇంకొంచెం గట్టిగా ఇట్లా చెప్దాం, నేను నమ్ముతున్నాను. గట్టిగా గట్టిగా స్వరం ఇవ్వబడిన వారందరూ కూడా నా దేవుడు నమ్మదగిన వాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నమ్ముతున్నా, నా దేవుడు నమ్మదగినవాడు, నన్ను విడిచిపెట్టేవాడు కాదు, నడి సముద్రాన్ని విడిచిపెట్టేవాడు కాదు. పేతురు భక్తుడు మునిగిపోతున్నాడు. ఆలకించండి నా ప్రియమైన వారల, యేసయ్యా అని బిగ్గరగా కేక వేస్తే ఒక్కడుగు కూడా వేయలేక ఆయన చేయబట్టుకొని లేవనెత్తినవాడు నా దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట జీవము కలిగినది. ఆయన మాట్లాడితే అక్కడన్నీ జరుగుతాయి అంతే. అట్లాంటి శక్తి కలిగిన దేవుణ్ణి ఎవడైనా ఆపడం తరమా? మరణం ఆయన నాపలేకపోయింది, అగ్ని ఆయన నాపలేకపోయింది, శాప ఆయన నాపలేకపోయింది, తుఫాన్ ఆయన నాపలేకపోయింది, పిలాతు ఆయనను ఆపలేకపోయాడు. మరి ఎవరు ఆపారో తెలుసా? ఆయన ఆపాడు. ఆపినవాడు ఎవడో తెలుసా?
చావై నాపలేకపోయింది. 3వ రోజు పాతాళమనంతా చెరగా పట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలతో ఆ అగ్నిగుండములో అగ్ని ఆయనను ఏమీ చేయలేకపోయింది. ఏదైనా వనములో సాతాను ఏం చేయలేకపోయింది. పిలాతు ఏం చేయలేకపోయాడు. హేరోదు ఏం చేయలేకపోయాడు. సిలువ ఏం చేయలేకపోయింది. అట్లాంటి దేవుడు ఆలకించు, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, తలకెళ్ళి ఇటు చూడు. అట్లాంటి దేవుణ్ణి ఒకడు ఆపేశాడు. ఒకే ఒక్కడు ఆపేశాడు. కాలు ఒక్కడు కూడా ముందు కదల్లా. అంత శక్తి కలిగిన దేవుడు అట్లా ఆగిపోయాడు. ఎవరంతా అయి ఉంటారు? గుడ్డివాడైన బర్తులోమై అడుగుతున్నాడు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణించు. యేసు ప్రభువారు అలా ఆగిపోయారండి. నీకు నాకు అధికారాన్ని ఇచ్చాడు యేసయ్య. నువ్వు అడిగితే జనములను స్వాస్థ్యమగిస్తానన్న దేవుడు, నువ్వు అడిగితే నీ గుమ్మం దాటిపోడు. నువ్వు అడిగితే నిన్ను దాటిపోడు. మోషే అడిగాడు పాదాలు పట్టుకొని, నన్ను దాటిపోమాకయ్యా, మమ్మల్ని దాటిపోమాకు ప్రభువా, ఇశ్రాయేలీల దోషము నా దోషమని ఎంచు, మమ్మల్ని మాత్రం దాటిపోమాక. ఇశ్రాయేలీల దోషం మా దోషమని ఎంచు అన్నాడు భక్తుడు. నా ప్రియమైన దేవుని సంగమా, మన బిడ్డల దోషం, భర్త దోషం, భార్య దోషం, తల్లిదండ్రుల దోషం ఈరోజు అబిగేలు వలె మనదని ఎంచాలా? మోషే ప్రార్థన చేసినట్టుగా కానీ, గుడ్డివాడు అడిగినట్టుగా కానీ ఈ రాత్రి నువ్వు నేను అడగగలిగితే ఆయన ఒక్కడుగు కూడా వేయగలగడం, ఒక్కడుగు కూడా నేను దాటిపోలేడు. గుడ్డివాడైన బర్తులోమై ఏమీ ఆశించకుండా అడిగాడు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణించు. యేసు ప్రభువారు ఆగిపోయారండి. ఈ రాత్రి మనకి చెవికి వినపడకపోని, మన కంటికి కనబడకపోని, మన హృదయానికి గోచరం కాకపోని, కానీ దేవుడు కానీ మనల్ని దాటిపోతే మన పరిస్థితి భారం. అందుకనే గుడ్డివాడు అడిగినట్టుగా, మోషే అడిగినట్లుగా మనం ఈరోజు దేవుని సన్నిధిలో అడుగుతాం, నాయనా, నేను అనుభవిస్తున్న ఆ శోధన వేదనలో నువ్వు నాకు తోడుంటే చాలయ్యా. అరణ్యము కూడా ఎన్గేది వలె మారిపోతుంది ప్రభువా. దావీదు భక్తుడు అరణ్యములో ఉన్నాడు కానీ ఆ ఎన్గేది వనముగా మారిపోయిందట. ఈ రాత్రి మన శోధన, వేదన, బాధ, దుఃఖము, నిట్టూర్పు యేసు నామములో మారిపోవునుగాక, యేసు నామములో తొలగిపోవునుగాక, యేసు నామములో సడలిపోవునుగాక, యేసు నామములో బంధకాలు తెగిపడిపోవునుగాక, వ్యాధి, బాధ, బలహీనత యేసు నామములో ఆరోగ్యముగా మార్చబడునుగాక, దుఃఖము ఆనందముగా మార్చబడునుగాక, అవమానము, నింద రెట్టింపు ఘనతగా మార్చబడునుగాక, దుఃఖమునకు ప్రతిగా పూదండను దేవుడు మనకు దయచేయునుగాక, బూడిదకు ప్రతిగా ఆనంద తైలమును దేవుడు మన పైన యేసు నామములో ఉంచునుగాక. మోకరించు. ఈరోజు నువ్వు నేను ఆ భర్తలోమై, దారి పక్కన ఉన్న భర్తలోమై నువ్వు నేనే
దారి పక్కలో ఉన్న గుడ్డి బర్తలోమయి నువ్వు నేనే. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, మమ్మల్ని దాటిపోవద్దయ్యా. ప్రతివారు హృదయాలు తెరవండి. దేవుడు అన్యాయస్తుడు కాడమ్మా, దేవుడు అన్యాయస్తుడు కాడు. నీవు నేను విడవబడడం ఆయనకి ఇష్టం లేదు కనుక మనల్ని సరి అయిన దారిలో నడిపిస్తున్నాడు. ఆత్మలో చచ్చిపోతున్న స్థితిలో ఉన్న నీవు నేను ఈరోజు చిగురించాలని, ఫలించాలని, నూరంతలుగా ఫలించాలని, నీలో నాలో పనికిరానివి దేవుడు తీసేస్తున్నాడు. కలుపది, అవి కలుపు, అవి ఉపయోగపడనివి, కంటికి అందంగా ఉండేవి, కంటికి మాత్రమే అందంగా ఉండేవి. సంగమా ప్రియులరా, అందంగా ఉండేవి కాదుగా మనకి కావలసింది ఫలభరితమైనవి. భక్తుడు అంటున్నట్టుగా స్తోత్రం. యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి వెక్కి వ్యాపించును. ఈ రాత్రి మనం కూడా యేసు క్రీస్తు ప్రభువారి నామములో వ్యాపించుదుముగాక, నలుదిక్కులకు విస్తరించబడుదుముగాక, నలుదిక్కులకు విస్తరించబడుదుముగాక, నలుదిక్కులకు విస్తరించబడుదుముగాక. అయ్యా, వ్యాధితో బాధతో నీ సన్నిధికి వచ్చున్నాం, శోధనతో నీ సన్నిధికి వచ్చున్నాం, బలహీనతతో నీ సన్నిధికి వచ్చున్నాం. మమ్మల్ని కనికరించవా ప్రభువా, మమ్మల్ని దర్శించవా నాయనా. యేసయ్యా, నీ సన్నిధిలో మేము వర్ధిల్లాలని, మీ సన్నిధిలో మేము ఆనందించాలని నాతో మాతో మాట్లాడావు. అబీగేయులు ప్రార్థన చేసినట్టుగా, మోషే గారు ప్రార్థన చేసినట్లుగా ఈ రాత్రి మేము కూడా అడుగుతున్నాం. అయ్యా, నా భర్త దోషం, నా బిడ్డల దోషం, నా భార్య దోషం, నా తల్లిదండ్రుల దోషం నాదని నేను ఎంచుతున్నాను ప్రభువా, మాదని మేము ఎంచుతున్నాం ప్రభువా. మా సంఘ దోషం నాదని ఎంచుతున్నానయ్యా, నా సంఘ బిడ్డల దోషం నాదని రాత్రిని ఎదుటి ఎంచుతున్నాను ప్రభువా. నా సంఘములో ఉన్నటువంటి తల్లిది, నా సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దోషం యేసయ్యా నీ సిలువ చెంత నాదని నేను ఎంచుతున్నాను ప్రభువా. వారి వ్యాధి బాధలు నావి, వారి బలహీనతలు నావని ఎంచుతున్నాను, వారి అసమర్థత నాదని ఎంచుతున్నాను, వారి దోషము నాదని ఎంచుతున్నాను, వారి పాపము నాదని ఎంచుతున్నాను. అయ్యా, వారిని కనికరించి రాత్రి వారి బంధకాలు తొలగిపోవునట్లు కృప చూపించి రాత్రి వారి ఆశలు కోరికలు నెరవేర్చబడినట్లుగా కృప చూపించింది. సంతోష సమాధానాలతో ఈ నూతన నెలంతా దీవించబడినట్లు కృప దయచేయండి. రేపటి ఉదయం ఆరాధనలో మేము ఫలించేడి కొమ్మలా మేము ఉండినట్లు కృప దయచేయండి. అలాగనే నాయన, హాస్పిటల్ బెడ్ పైన ఉన్నటువంటి జనార్దన్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డను కనికరించండి, ఆ బిడ్డతో మాట్లాడండి. ఆ బిడ్డ దోషము కూడా మాదని ఎంచుతున్నాం ప్రభువా. ఆ బిడ్డను దర్శించి కనికరించి మరొక తరుణం, మరొక అవకాశం దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములను పొందుకొనమని యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి,
యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. అపవాది క్రియలు అనంత నాశనం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడున్న వారికి, రాలేక ఆగిపోయిన వారికి సదాకాలం తోడై నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడున్న మీ అందరికీ మేలు కలుగునుగాక, శుభము కలుగునుగాక, దీవెన కలుగునుగాక. సంతోషంగా తిరిగి వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ.